క్లియర్ గా ఉంది మేడం. సార్ నా వాయిస్ క్లియర్ గా ఉందా సార్? క్లియర్ గా ఉంది మేడం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు వింజమూరు టీం కి చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ మేడం, మాట్లాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ కి ప్రత్యేక ధన్యవాదాలు. నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసిన పార్వతీ మేడం వాళ్ళ ఫ్యామిలీకి 3 తరాలు నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే నేను ఒక సాధారణ హౌస్ వైఫ్ ని, మా సార్ వచ్చేసి డ్రైవర్ ఫీల్డ్. నేను వెస్టేజ్ కి బిఫోర్ ఇంట్లోనే ఉంటూ 4 ఇళ్లలో ఇస్త్రీ బట్టలు చేసుకునేదాన్ని. ఇంట్లోనే, బయటకి ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. ఇంట్లోనే బట్టలు తీసుకొచ్చుకొని ఐరన్ చేసుకునేదాన్ని. మా సార్ వచ్చేసి డ్రైవర్ ఫీల్డ్ గా చేస్తుంటే ఒక 20,000 మా సార్కు శాలరీ వచ్చేసి, కానీ ఆ శాలరీ అనేది సరిపోయేది కాదు. పిల్లలకి ఏదన్నా కావాలన్నప్పుడు మా సార్ని అడిగితే శాలరీ సరిపోక వచ్చినవి వచ్చినట్టు పొదుపులు, చిట్టీలు, కరెంటు బిల్లులని, డిష్ బిల్లులని, ఈఎంఐస్ అని చాలా, అంటే ఈ రోజుల్లో 20,000 అంటే చాలా కష్టంగా ఉండేది, ఉంది ఇంకా కూడా. అంటే 20,000 సరిపోవట్లా, తిండికే సరిపోవట్ల. 20,000 కట్టుకునేటి అంటే చాలా ఇబ్బందికరంగా ఉంది అనేసి నాకు ఎప్పటి నుంచో ఒక ఆలోచన. చాలా మంది లేడీస్ హస్బెండ్స్ సంపాదిస్తూ ఉంటే మా వారు సంపాదిస్తున్నారు. సార్ నా వాయిస్ క్లియర్ గా ఉందా? ఎస్ మేడం, ఎస్ మేడం, క్లియర్గానే ఉంది. కంటిన్యూ. ఓకే సార్. మా సారు సంపాదిస్తున్నారు, నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపిరు. నాకు మా వారు తెచ్చేయే చాలు, నేను ఎప్పుడు బయటికి వెళ్ళలేదు చెయ్యలేదని ఆలోచనతోటి చాలా మంది లేడీస్ ఉంటారు. కొంతమంది ఏంటంటే వాళ్ళు సంపాదించే రూపాయితో మనం కూడా సంపాదించాలా అన్న ఆలోచనతోటి కొంతమంది ఉంటారు. కొంతమంది బయటకు వెళ్ళి షాప్స్లో, బట్టల షాపుల్లో, కిరాణా షాపుల్లో చాలా మంది వర్క్ చేసే వాళ్ళని చాలా మంది చూశాను నేను. నేను కూడా కిరాణా షాప్ కూడా పెట్టాను. కానీ అక్కడ వచ్చే ఒక్క రూపాయి వస్తూ ఒక 1,000 రూపాయల దాకా, రోజుకి 1,000 రూపాయల దాకా తీసుకుంటూ ఉంటే నేను కిరాణా షాప్ లో, నాకు పోటీగా వేరే వాళ్ళు షాప్ పెట్టారు. నేను 10,000 రూపాయలు పెట్టి షాప్ తీసుకుంటే నాకు పోటీగా 30,000 రూపాయలు తయారు చేపించి అప్పటికప్పుడు షాపు నాకు ఎదురుగానే పెట్టారు. అలా ఆ షాపును వదిలేసుకొని మళ్ళీ ఇంటికే వచ్చేసి నేను ఒక 4 ఇళ్ళ ఈ బట్టలు, మా పని ఇస్త్రీ బట్టలు చేసుకోవడం, నాకు ఆ పనే ఇష్టం అనేసి ఆ పనే చేసుకుంటూ ఉండేదాన్ని. నెక్స్ట్ నాకు వచ్చేసి గొప్ప అవకాశము పార్వతి మేడం ద్వారా నాకు ఈ అవకాశం వచ్చింది. నేను వెస్టేజ్ అనేది లేకపోతే చాలా అనారోగ్య పాలయ్యేదాన్ని. మేడం మీరు మ్యూట్ లోకి వెళ్ళారు. ఓకే ఓకే సార్. ఓకే. నాకు అలాగా ఆ ఆలోచనతోటి ఎప్పుడు బాధపడుతూ ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. ఎందుకంటే మా నాన్న చనిపోయారు సడన్ గా. మా నాన్నకి షుగర్ ఉంది. షుగర్ ఉండే దాని వల్ల మధ్యాహ్నం పూట సోడా తీసుకున్నారు. సోడా తీసుకోవడం తోటి హార్ట్ కి ఆయనకి గ్యాస్ కొట్టేసి అప్పటికప్పుడు ఆయనకి హార్ట్ పట్టేసి శ్వాస తీసుకోలేని పరిస్థితికి వచ్చి అప్పటికప్పుడు నా చేతుల మీదనే, నా కళ్ళల్లోకి చూస్తా, నేను చనిపోతున్నానమ్మా, ప్రతిదీ ఇంకా నువ్వే అన్నట్టు. నేను ఒకటే బిడ్డని, మా అమ్మ వాళ్ళకి అన్న తమ్ముళ్ళు అప్ప చెల్లెళ్ళు ఎవరూ లేరు. ఎప్పుడన్నా కష్టం వస్తే నేను ఎవరికి చెప్పుకోవాలా అని చిన్నప్పటి నుంచి నాకు 8వ సంవత్సరం వచ్చిన కానించి ఎవరినైనా అక్క చెల్లెళ్ళని, అన్న తమ్ముళ్ళని చూసుకుని వాళ్ళు ఆడుకుంటూ ఉన్నా, వాళ్ళు కొట్టుకుంటూ ఉన్నా నాకు తోడెందుకు లేరు అని చాలా బాధపడేదాన్ని. నేను ఒక్కదాన్నే మా అమ్మ వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదొచ్చినా అమ్మా నాన్నకే చెప్పుకోవాలి, ఆడుకోవాలన్నా ఒక్కదాన్నే ఆడుకోవాలి, ఎక్కడికి బయటికి పంపించలేదు మా అమ్మ వాళ్ళు కూడా. అలాంటి బాధలోనే ఎప్పుడు చిన్నప్పటాంచే ఉన్నా నేను. కష్ట సుఖాలు కూడా తల్లిదండ్రులు ఆలోచించేదాన్ని. ఇంట్లో ఉందో లేదో అని అనేసి ఆలోచించి తినేదాన్ని, ఆలోచించి అడిగేదాన్ని ఇంట్లో వాళ్ళని కూడా. నేను ఉందా లేదా అని గమనించుకునేదాన్ని. అలాంటి పరిస్థితుల్లో పెరిగిన దాన్ని. మా అమ్మ వాళ్ళు కూడా ఎక్కడికి కూడా, వాళ్ళ పరిస్థితులు అలా ఉన్నాయని చెప్పి నన్ను ఎక్కడికి కూడా పంపించలేదు పనికి అనేసి.
ఏదైనా బట్టల షాప్ లోకైనా వెళ్తాను అని అంటే నన్ను ఎప్పుడు పంపించలేదు. వద్దమ్మా నాన్న తెచ్చేయ చాలు, నేను ఎప్పుడు మేము ఎక్కడికి పంపించలేదు, ఒక్క ఆడబిడ్డ అయ్యుండి బయటికి పంపిస్తున్నాం అనేసి మమ్మల్ని అంటారు అని అనేసి అని మా అమ్మ చెప్పుకొచ్చేది. కానీ నా మైండ్ లో ఏదో ఒకటి చెయ్యాలా ఏదో ఒకటి చెయ్యాలని నేను 9th క్లాస్ దాకే చదువుకున్నా. 10th చదవదాం అనంటే ఫెయిల్ అవుతానని భయం. మన మైండ్ లోనే ఫిక్స్ అవుతాం. నేను అలాగే ఫిక్స్ అయ్యా, నేను ఫెయిల్ అవుతా, నాకు ఇంగ్లీష్ రాదు, మ్యాథ్స్ రాదు, నేను ఫెయిల్ అవుతా అనేసి మా అమ్మతో మొండికేసుకొని స్కూల్కి వెళ్ళడం కూడా ఆపేశాను. అలాగా కొంచెం మా పని అదే కాబట్టి మా మేనత్త ఇస్త్రీ బట్టలు చేస్తుంటే పక్కన నిలబడి చూస్తూ నేర్చుకున్నాను నేను. అదే నా వృత్తిగా ఎంచుకొని ఇంట్లోకి నాకు అదే అవసరానికి పనికొచ్చింది. రోజుకొక 200 300కు తోముకుంటూ మా వారిని ఏదన్నా అవసరానికి అడగకుండా మా పిల్లల కోసమని అలా చేసుకుంటూ ఉన్న టైంలో రామాలయం గుడికి వెళ్ళాను నేను. రాముల వారి కళ్యాణం జరుగుతూ ఉంటే పార్వతీ మేడం ఎవరో కూడా నాకు తెలియదు. మేడం చూస్తున్నా గానీ వాళ్ళు ఎవరు ఏంది అనేసి నాకు అసలు ఏమీ తెలియదు. ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నాం. గుడికి వచ్చినప్పుడు ఎక్కడన్నా స్కూల్ దగ్గరకు వాళ్ళ పిల్లల్ని వదిలిపెట్టను, మా పిల్లల్ని వదిలిపెట్టను వెళ్ళినప్పుడు చూస్తున్నా. కానీ పరిచయం అయితే నాకు ఆవిడకి అస్సలు లేదు. మేడం వచ్చేసి నేను సన్నగా ఉంటాను, ఫస్ట్ నుంచి కూడా నేను సన్నగానే ఉండేదాన్ని. మేడం మీరు సన్నగా ఉంటారు, మన దగ్గర ప్రోడక్ట్ ఉంటది వాడుకోండి అన్నారు. నన్ను ఎగతాళి చేస్తున్నారు వీళ్ళు అనేసి నేను నవ్వుకున్నా, నాలో నేనే నవ్వుకున్నాను, బాధపడ్డా. నేను ఇలా ఉన్నానని మేడం వాళ్ళు అన్నారు కదా అనేసి నేను బాధపడ్డా. అలాగనుకొని మేడం వచ్చి మేడం నవ్వుకుంటూ నా దగ్గరకు వచ్చి మేడం ప్రోడక్ట్ ఉంటది వాడుకోండి, చాలా బాగున్నాయి అనేసి మేడం చెప్పారు. సరే మేడం, సరే అక్క, సరేనక్క ప్రోడక్ట్ ఉంటుంది వాడుకోండి అని పార్వతి గారు చెప్పారు. నేను ఉండేసి సరే నా అలాగే వాడుకుంటాను అనేసి చెప్పాను. ఆ రోజు అంతటితోటి నా ఫోన్ నెంబర్ మేడం తీసుకున్నారు, నేను ఇంటికి వచ్చేసా. 3 రోజుల తర్వాత 6-7 గంటలకి అశోక్ సార్ని తీసుకొని మా ఇంటికి వచ్చారు మేడం. సారనేమో నేను ఎక్కడా చూసినట్టు గుర్తుంది కానీ సారు ఒక లెక్చరర్ అనేసి నాకైతే తెలియదు. మేడం తెలుసు నాకు, సార్ వాళ్ళ మేడం నాకు తెలుసు. మేడం వాళ్ళు ఉండేది మేము ఉండేది పక్క పక్కనే, ఒక గల్లీ పక్కన. మేడం వచ్చేసి గవర్నమెంట్ టీచరు. నెక్స్ట్ నాకు సార్తో కొంచెం కొంచెం పరిచయం అయిన తర్వాత మేడం చూడంగానే ఆ మేడం మాకు తెలిసిన మేడం అన్న తర్వాత నేను మేడం తెలిసిన వాళ్ళమైన తర్వాత కొంచెం మేడం కూడా నా మీద చాలా అభిమానంగా ఉంటారు. సార్ కూడా చాలా అసలు కన్నబిడ్డ లెక్కన చూసుకుంటారు నన్ను కూడా. అలాగే సార్ వచ్చేసి నేను శ్రీమేధ కాలేజీలో లెక్చరర్ గా చేస్తున్నానమ్మా, నేను పార్ట్ టైం గా దీన్ని చేస్తున్నాను, నాకు ఇప్పుడు ఒక 15-20 వేలు దాకా నాకు వస్తున్నాయి అనేసి సార్ చెప్పారు. మేడం వచ్చేసి నాకు 7-8 వేలు దాకా వస్తున్నాయి, నేను ఇట్లా ప్రోడక్ట్ వాడుకున్నాను, నాకు హెల్త్ కూడా వచ్చింది, నువ్వు కూడా కొన్ని వాడు అని అన్నారు. నా మైండ్ లో చాలా ఆలోచన ఉండింది. నా దగ్గర ఒక 1000 రూపాయల అమౌంట్ ఉంది, నేను ఇప్పుడు వీళ్ళు తెచ్చిన ప్రొడక్ట్ అంతా నేను తీసుకోవాలేమో, నిన్నంతా ఇస్త్రీ గుడ్డలు దోమాను, ఈ 1000 రూపాయలు పెట్టి ఇవి కొనాలేమో అనేసి ఒక ఆలోచన ఉంది. సరే ఇంత దాకా వచ్చారు, ఇంట్లో కూడా ఇల్లు తుడుచుకునేది లేదు, అంట్లు తోమేది లేదు, బట్టలు ఉతికేది లేదు, కొన్ని తీసుకుందాం చూద్దాము, మన ఇంటి దాకా వచ్చారు వాళ్ళు, తీసుకుందాం అనేసి ఒక ఆలోచనతోటి కొన్ని ప్రోడక్ట్లు ఒక 824 రూపాయలకి ప్రోడక్ట్లు తీసుకున్నా నేను. బట్టలు ఉతుక్కునే, అంట్లు తోమే అవి తీసుకున్నా నేను, వాడుకుంటున్నా. షాంపూ తీసుకున్నా, హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పి షాంపూ తీసుకున్నా. 3 రోజుల తర్వాత మేడంకి కాల్ చేశా, నాకు షాంపూ వల్ల జుట్టు ఊడిపోతుంది, నా కళ్ళు మండుతున్నాయి, నాకు వద్దు అనేసి కాల్ చేశా. పార్వతి మేడం ఫోన్ చేసినప్పుడు మేడం అది అలాగే ఉంటది, ఇప్పటిదాకా మనం బయట కెమికల్స్ వాడున్నాము, ఇంకా 2-3 తల స్నానాలు అయిన తర్వాత మీకు అర్థమైద్ది అంటే నాకు వద్దనంటే వద్దు, ఈ షాంపూ నాకు కళ్ళు మండిపోతున్నాయి, కళ్ళు కూడా వాచిపోయాయి, నాకు వచ్చి తీసుకెళ్లిపో మీ ప్రోడక్ట్ మీరు అని చెప్పా నేను. మేడం ఏమనుకుంటారు అనేసి నేను ఒక్కసారి కూడా ఆలోచన చేయలా, ఎందుకంటే అంత రూట్ గా మాట్లాడేదాన్ని. అలాంటిది మేడం వస్తాను అనేసి కొంచెం మేడం బిజీ వర్క్ లో ఉండి మేడం రాలేకపోయారు. ఆ షాంపూ సరే చెప్పారు కదా ఒక్కసారి వాడి చూద్దాం, ఇంకొకసారి వాడి చూద్దాం అని షాంపూ డబ్బా అయిపోయిన దాకా వాడా నేను. మిగతా ప్రోడక్ట్స్ అన్ని బాగున్నాయి, కానీ ఒక్క షాంపూయే నాకు కళ్ళు మంటలు వాపులు వచ్చాయి. ఎందువల్ల అని నాకు నేను ఆలోచన చేసి సరే మేడం ఒక మాట అన్నారు, ఇప్పటిదాకా బయట కెమికల్స్ రూపాయి షాంపులు, డవ్ షాంపులు, చిక్ షాంపులు, చిక్ 10 రూపాయి షాంపులు అనేసి
అందులో ఎంత కెమికల్ కలిసి ఉంటుంది? సరే ఇది క్వాలిటీగా అంటున్నారు కదా, మనం కుంకుడుగాయల షాంపూలతో స్నానం చేస్తున్నాము, కళ్ళు చాలా మంటలు వస్తాయి, ఆ నైట్ పడుకున్నప్పుడు ఎర్రగా వచ్చేస్తాయి, వాపులు కూడా వస్తాయి. కెమికల్ లేదంటున్నారు, ఈ షాంపూ మలిసిందా? బాగుంటుంది కదా. చెరుక చెరుకు మలిసిందా? మేడం మీరు కంటిన్యూ మేడం, కంటిన్యూ మూర్తిగా పెట్టాను నేను కానీ చెప్ప ఓకే సార్, ఓకే సార్. అలాగా ఇంకా నేను వచ్చేసి అలా కంటిన్యూ చేశాను. నెక్స్ట్ మేడం వచ్చారు, ఒక వారం తర్వాత వచ్చి షాంపూ డబ్బా ఇస్తావా అని అన్నారు. నేను షాంపూ డబ్బా వద్దు, నేను వాడేశాను, బాగుంది, బాగుంది పార్వతి, జుట్టు ఉండటం కూడా ఆగిపోయింది నాకు, నేను ఏదో పొరపాటుగా అంటే పూర్తిగా ప్రోడక్ట్ అంతా వాడకుండా రిజల్ట్ తెలుసుకోలేక నిన్ను అడిగాను అని అనేసి సరేనన్నాను. నెక్స్ట్ ఒక్కొక్క ప్రోడక్ట్ వాడుకుంటూ అలవాటు చేసుకుంటూ ఉన్నాను. కానీ షాప్ దాకా వెళ్ళలేదు, మీటింగ్ దాకా నేను వెళ్ళాల. బిజినెస్ అంటే ఏందో కూడా అస్సలు తెలియదు నాకు. ప్రోడక్ట్ అయితే వాడుకుంటున్నా, మేడం తెచ్చిస్తున్నారు, వాడుకుంటూ ఉన్నా. నెక్స్ట్ మేడం వాళ్ళ ఇంటి దాకా మా వారు నేను వెళ్ళాం. ఇలా మేడం ఉండేసి నాతో కూడా చెప్పలా ఈ బిజినెస్ పూర్తిగా, మా వారితో చెప్పారు, అన్న ఇది కన్సిస్టెన్సీగా 4 నెలలు తీసుకుంటే 5వ నెల ఫ్రీగా వస్తాయి అనేసి మా వారితో చెప్పారు. సరేలే చూద్దాంలే పార్వతి అనేసి మా వారు నేను ఇంటికి వచ్చేసాం. మేము ఎలాగో డిమార్ట్ లోనే ఎక్కువ తెచ్చుకుంటాం. మేము షాప్ కి వెళ్ళాము అంటే 6,000 రూపాయలు ప్రొడక్ట్ తెచ్చుకోకుండా, అంటే అన్ని ఇంట్లోకి పప్పులు ఉప్పులు మొత్తం కిరాణా షాపులు మొత్తం లిక్విడ్స్ అన్ని 6,000 కావాలి మాకు బిల్లు. 6,000తో బయటకు వస్తే అవి 1.5 నెల వాడుకునే వాళ్ళం మేము మొత్తం కూడా. అప్పుడొకటి తెచ్చుకునే అలవాటు లేదు. అలాంటిది ఇక్కడ కూడా అప్పుడొకటి తెచ్చుకుంటూ ఉంటే నాకు డబ్బులు కలిసి రాలా. సరే మళ్ళీ డిమార్ట్ లోనే తెచ్చుకుందాం అనేసి ఆలోచనతో ఉన్న టైంలో పార్వతి మేడం మీటింగ్ రమ్మని పిలుస్తున్నారు. నేను మిషన్ కుట్టుకుంటూ నాకేం బాలేదు పార్వతి, నాకు జ్వరం తగులుతుందని ఒకసారి అబద్ధం చెప్పా. మళ్ళీ మీటింగ్ పిలిచారు, నేను ఈ రోజు ఇస్త్రీ పెట్టి కాకేసుకొనున్నాను, నేను రాలేనని చెప్పా. మళ్ళా పిలిచారు, నాకు ఈ రోజు సన్మానం ఉంది రాక్క అని చెప్పారు. అయినా గాని ఆ సన్మానానికి కూడా వెళ్ళలేకపోయా నేను. మళ్ళా పిలిస్తే నేను ఇన్నిసార్లు మీటింగ్ పిలుస్తున్నారు, ఎందుకు పిలుస్తున్నారని ఒక్కసారి కూడా ఆలోచన చేయలేకపోయా నేనైతే. ఆ తర్వాత మా వారితో అన్నా, ఈవిడ ఎందుకు పద్దాకా ఫోన్ చేసి మీటింగ్ అంటున్నారు, నాకు అలవాట్లేదు, నేను యాడికి పోను, నాకు చాలా పని ఉంటది కదా, నేను ఆ మీటింగ్ పోయి మళ్ళీ ఇంట్లో పని చేసుకోవాలా, నేను వెళ్ళలేనబ్బా, ఈవిడేంది పద్దాకా బలె తగిలించుకున్నాను అని కూడా మా వారితో నేను అనేసా. అన్న తర్వాత చాలా బాధేసింది నాకు. ఇప్పుడైతే ఆ మాట అనుకుంటే అవకాశం ఇచ్చిన వాళ్ళనే నేను ఆ మాట అనుకున్నానా అనేసి చాలా బాధపడతాను నేను ఇప్పుడు. అన్న తర్వాత మా సార్ ఉండి, చెప్పు ఏదో ఒకటి, రాలేననేసి చెప్పేసి అని అన్నారు. కానీ నేను చెప్పలేకపోతున్నా, ఫేస్ మీద నాకేదో ఒక పని ఉందనే చెప్తా ఉన్నా. సరే ఒక్కసారి వెళ్దాము, నాకు ఇష్టం లేదని చెప్పి వచ్చేద్దాం అని చెప్పి డిఎల్సిపి మీటింగ్ దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కళ్ళు నాకు 10,000 వస్తున్నాయి, నేను అంతకు ముందు ఈ పని చేశాను, నాకు 5,000 వస్తున్నాయి, నేను అంతకు ముందు ఈ పని చేశాను. నాకు కనెక్ట్ అయింది అసలు సార్ వచ్చేసి సమంత సారు. నేను అప్పుడే మీటింగ్కి వెళ్ళాను. ఆ రోజు సారు యూనిఫామ్ లో వచ్చారు. యూనిఫామ్ లో వస్తే నాకు అసలు మైండ్ లో ఏమనిపించింది అంటే, సార్ యూనిఫామ్ లో రాగానే అమ్మ పోలీసు వాళ్ళు వచ్చారు, ఇదేదో ప్రోడక్ట్ పట్టుకోవడానికో ఏమోననేసి నేను ఆలోచన, మనం పెద్దగానే ఆలోచన చేస్తాం, అక్కడ ఉందో లేదో గాని ఏదో ఆలోచన చేస్తాం. అలాంటిది సార్ని చూడంగానే నేను, సార్ గబగబా ఫాస్ట్ గా వచ్చి మీటింగ్ టైం అయిపోతా ఉందనేసి ఫాస్ట్ గా వచ్చి డ్రెస్ చేసుకుని యూనిఫామ్ లో వచ్చి కూర్చున్నారు. నేను అప్పుడు స్టన్ అయ్యా, సార్ యూనిఫామ్ లో రావడము, యూనిఫామ్ మళ్ళీ మార్చుకోవడము, ఏం సార్ అని అనేసి అసలు అని పార్వతిని అడిగితే, అక్క ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్క, నువ్వు తెలుసుకో, చాలా మంచి బిజినెస్ అని అన్నారు. తర్వాత సార్ కూడా మాట్లాడారు, ఇలా ప్రోడక్ట్ గురించి ఇవన్నీ మొత్తం చాలా మంది మాట్లాడుతున్నారు. పార్వతి మేడం కూడా మాట్లాడారు, నాకు ఇంత ఇన్కమ్ వస్తుందని. అశోక్ సార్ మాట్లాడారు, నాకు ఇంత ఇన్కమ్ వస్తుందని. మస్తాన్ సార్ మాట్లాడారు, అందరూ మాట్లాడారు. నేను జాయిన్ అయింది వీళ్ళందరికంటే ముందు. నా 5 నెలలు వేస్ట్ చేశా నేను, కానీ వెనకబడ్డా. వెళ్ళక తెలుసుకోక నాకు అనిపించింది నేను చాలా వేస్ట్ చేశాను.
గురువు గారు వచ్చారు, ఎంఎస్ఆర్ గురువు గారు. 9 లక్షలు నేను చూసినప్పుడు సార్కి ఇన్కమ్ 9 లక్షలు వస్తున్నాయి. నేను 2004లో జాయిన్ అయ్యాను. నేను వాడుకున్న ప్రోడక్ట్ కి ఇంత అమౌంట్ వచ్చింది, ఇప్పుడు నాకు ఇంత వస్తుంది అని చెప్పారు. నాకైతే ఇంకా ఆ రోజు ఓపెన్ అయింది. నాకు అసలు అయితే నా మైండ్ నాకు ఆ రోజు ఓపెన్ అయింది. నేను ఇంత మంచి బిజినెస్ ని నేను పోగొట్టుకున్నానా? నా ఇంట్లో సబ్బులు పేస్టులు మార్చుకొని 10 కుటుంబాల్లో సబ్బులు పేస్టులు మార్చుకుంటే నేను ఎందుకు చేయలేను? ఒక ఆలోచన చేసి ఆ రోజు ఇంటికి వచ్చిన నైట్ నిద్ర పట్ల నాకు. నేను ఎలాగైనా గెలవాలి, దీంట్లో డబ్బులు ఉన్నాయి, నాకు కనీసం ఒక 10-15 వేలు వస్తే చాలు అనేసి నా చుట్టూ తిరిగిన పార్వతి మేడం చుట్టూ నేను తిరిగా. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ ఒక వారం కల్లా బూట్ క్యాంప్ గుంటూరులో స్టార్ట్ అయింది. బూట్ క్యాంప్ కి నేను వస్తాను పార్వతి. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళా, మాలకొండ, అమ్మగారిల్లు, అత్తగారిల్లు, ఈ 3 తప్పితే నాకు ఎక్కడికి వెళ్ళిందని కాదు. అసలు పంపించరు కూడా నన్ను. అలాంటిది మా వారికి బిజినెస్ గురించి చెప్పి 2-3 మీటింగ్లకు మా వారిని కూడా శ్రీమేధ కాలేజీలో మీటింగ్స్ జరుగుతుంటే ఆ మీటింగ్స్ మా వారిని కూడా తీసుకెళ్లి కూర్చోబెట్టుకుంటే, చెయ్యి ఇది బాగుంది, ఇస్త్రీ బట్టలు కూడా ఆపేసుకునే పని ఆపేసేయి, పార్వతి తోటి వెళ్తా ఉండు, మీటింగ్స్ గురించి తెలుసుకుంటూ ఎక్కడుంటే అక్కడికి వెళ్తా ఉండు అనేసి మా సార్ సపోర్ట్. ఫస్ట్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. ఫస్ట్ లేడీ ఎంటర్ అవ్వాలి బిజినెస్ లోకి, నెక్స్ట్ జెంట్ ని ఎంటర్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉంటే మనం ఖచ్చితంగా గెలవచ్చు ఈ బిజినెస్ లో. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే, మా వారు వద్దన్నారు, నా ఇంట్లోకి ఒక టైం అనేది మనకు మీటింగ్కి వెళ్ళాము అని అంటే మీటింగ్ లో లేట్ అవుతుంది. మీటింగ్ అయిపోవాలి, ఫోటో సెక్షన్ ఉంటుంది, సార్ వాళ్ళు మనం తీసుకెళ్లి కొత్త వాళ్ళతో మాట్లాడించాలి, టైం అవుతుంది. టైం అయినప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఇంత టైమా అంత టైమా, ఆ పని చేయలేదు ఈ పని చేయలేదు, ఎక్కడెక్కడ ఎన్నో మాటలు ఇంట్లో వస్తా ఉంటాయి. అవన్నీ ఫేస్ అవ్వాలి అని అంటే ఫస్ట్ మన ఇంట్లో మన హస్బెండ్స్ కి మీటింగ్ విలువ తెలపాలి. మీటింగ్ విలువ ఎప్పుడైతే తెలుపుతామో మన బిజినెస్ ఎంత బాగా ముందుకెళ్ళుద్దు. మనం ఒకరికి చెప్తే మన ఫ్యామిలీలో ఉండే మన హస్బెండ్ ఇంకొకరికి చెప్తారనమాట. అలా మా సార్ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారనమాట. నిద్ర లేసిన కాడి నుంచి ఆయన కూడా ఎవరికొకరికి కాల్ చేయటం, చెప్పడం, మీటింగ్ ఉంటే అప్పుడు మీటింగ్ ఆయన రావడం, ఆయన ఎవరినన్నా పిలవడం అన్ని చెప్తా ఉంటారు అనమాట. ప్రొడక్ట్ గురించి నాకంటే ఎక్కువగా ఆయన షేర్ చేస్తుంటారు ఎక్కువ. అలాంటిది అలా చేసుకుంటూ వెళ్తూ ఉంటే గుంటూరు బూట్ క్యాంప్ కి వెళ్ళినప్పుడు అసలు నాకైతే అసలు ఆ బూట్ క్యాంప్ హాలు అదంతా చూసినప్పుడు అయితే పెద్ద హాలు, అసలు సినిమా హాల్ లాగా పెద్దది. అక్కడికి సైదుల్ సారు కార్లు వేసుకొని సైదుల్ సార్ వచ్చారు, సారు బీబీ మేడం వచ్చింది, సర్వశ్రీ మేడం వచ్చింది, చాలా మంది పెద్ద పెద్ద లీడర్లు వచ్చారు. నేను వీళ్ళందరినీ యూట్యూబ్ లో చూసా. అక్కడికి వెళ్ళక ముందే పార్వతి మేడం చెప్పారు నాకు, అందరూ యూట్యూబ్ లో వస్తారు, ఒక్కొక్కరి చూస్తా ఉండాని అన్నారు. వీళ్ళందరినీ యూట్యూబ్ లో చూసి ఒక్కసారి అక్కడ చూడంగానే అసలు నాకు అసలు ఎగ్జైట్ వచ్చేసింది నాకు. అసలు వీళ్ళందరినీ నేను చూశాను, ఒక సెలబ్రిటీ లాగా ఊహించుకున్నా నేనైతే. అంతకు మించి సెలబ్రిటీకి మించి వీళ్ళు అనుకున్నా నేనైతే నిజంగా. అలాంటిది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. బీబీ మేడంకి కనెక్ట్ అయ్యా నేను. పిల్లలకి మూతులు ముడ్లు గడుక్కునేదాన్ని 7,000 తీసుకున్నా నేను అక్కడ. ఇక్కడ నాకు 2 లక్షల చిల్లర వస్తున్నాయని చెప్పారు మేడం. ఆ మాట అనంగానే నాకైతే అసలు స్కూల్లో ఆయమ్మకి ఇంత రావడమా అనేసి మీటింగ్ సెక్షన్ అంతా అయిపోయింది. మేడం వాష్రూమ్స్ దగ్గర నిలబడున్నారు. మేడం వెనకాలే వెళ్ళి మేడంతో మాట్లాడి, మేడం చాలా బాగా చెప్పారు, నేను బీబీ మేడం చూడాలా అనుకున్నాను, మిమ్మల్ని చూశారు, చాలా హ్యాపీగా ఉందని చెప్పి మేడంతో ఒక సెల్ఫీ దిగాను. సైదుల్ సార్ అందరితోటి సెల్ఫీస్ దిగాను. అసలు నేను ఆ రోజే మేడం పార్వతి మేడం తోటి అన్నా, నాకు మంచి గొప్ప అవకాశం ఇచ్చారు మేడం మీరు, నేను మీ రుణం తీర్చుకోలేను, నేను వీళ్ళందరినీ చూస్తానా చూడలేనా అని అనుకున్నాను నా మనసుకు. నేను వీళ్ళందరిని కూడా చూపించారు మీరు అనేసి నేను అనుకున్నా. ఎందుకంటే సినిమా యాక్టర్ని ప్రతిరోజు చూస్తాం మనం టీవీల్లో, కానీ యాక్టర్స్ మించి 10 మందికి అవకాశం ఇచ్చి 10 మందికి డబ్బులు ఇప్పించి ఆ ఫ్యామిలీని నిలబెట్టాలా అనుకునే వాళ్ళే సినిమా యాక్టర్లకి మించిన వాళ్ళు. నా మనసుకు అలా అనిపించింది. అలా మీటింగ్ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనేసి నన్ను పార్వతి మేడము, సుమలత మేడము ఇద్దరు కూడా ఎక్కడికి వెళ్తున్నా బండి మీద చాలా జాగ్రత్తగా వాళ్ళిద్దరి మధ్యలో కూర్చోబెట్టుకొని తీసుకెళ్లేవాళ్ళు. అందరికి కూడా
నేను ఏదన్నా వీడియో కూడా అప్పుడప్పుడు పెట్టేదాన్ని. మా సార్ తిరుమలరావు సార్ అనేవాళ్ళు, మేడం మీరు ఏదన్నా ఒక వీడియో చేసి పెడితే అందరికీ వైరల్ అవుతుంది, చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉంది మేడం, చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉంది మేడం, ఎప్పుడన్నా ఒక వీడియో అట్లా పెట్టండి మేడం, టీం కూడా నిద్రపోయే వాళ్ళు కూడా లేస్తారు మీ మాటలు విన్నా గానీ, మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, లేడీస్ కూడా కావాలి, లేడీస్ చాలా బాగా వర్క్ చేస్తున్నారు అనేసి మా తిరుమలరావు సార్ ఎప్పుడు ఫోన్ చేసి ఇలాగా మోటివేషన్ చేస్తూ మాకు ఫీల్డ్ కి వస్తూ ఉంటారు. లక్ష్మయ్య సారు, మనీషా మేడం ప్రతిరోజు మనీషా మేడం కాల్ చేస్తారు, మేడం ఈరోజు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్కటి మేడం అడుగుతారు. కొంచెం మేము డల్ అయ్యాము అని అంటే మాకు కావాలి మీటింగ్ లో మా లక్ష్మయ్య సారు మాకు మంచి మోటివేషన్స్, మంచిగా గెలుస్తారు 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 అని ఒకటే మాట చెప్తారు. సార్ మాటలు వింటే ఖచ్చితంగా ఎవరమైనా గెలవాల్సింది. సార్ వాళ్ళు తీసుకుంటున్నారు, లక్ష్మయ్య సారు, తిరుమలరావు సారు, మాధవ్ నాయుడు సార్ ముగ్గురు తీసుకుంటున్నారు లక్ష. చదువురాని మాధవ్ నాయుడు సార్ తీసుకుంటున్నారు, తిరుమలరావు సార్ తీసుకుంటున్నాడు, లక్ష్మయ్య సార్ గవర్నమెంట్ టీచరు, వాళ్ళందరూ తీసుకోగా మేము కూడా ఖచ్చితంగా తీసుకుంటాము అనేసి మేము కూడా చాలా మంచి టీం వచ్చింది. నా డౌన్ లైన్స్, నా టీం ఆల్మోస్ట్ మొత్తం టీం కూడా చాలా మంచి రెస్పాన్స్, ప్రతి టైం ఫోన్ చేస్తూ ఉంటారు నా టీం కూడా. నేను చాలా బాధపడేదాన్ని, ఫస్ట్ మీటింగ్ కి వెళ్ళి రాగానే పక్కింటి వాళ్ళకే చెప్పా, నేను పక్కింటి వాళ్ళకి వెళ్ళి చెప్పంగానే బెస్ట్ ఫ్రెండ్, ఆ ఇంట్లో కూర ఈ ఇంట్లోకి, ఈ ఇంట్లో పెరుగు ఆ ఇంట్లోకి అందుకున్న వాళ్ళవి, అన్నం లేకపోయినా సరే ఆ ఇంట్లోకి వెళ్ళి తినేవాళ్ళమి, ఆ ఇంట్లో లేకపోతే ఈ ఇంట్లోకి వచ్చి తినేవాళ్ళమి. కనీసం నేను ఒకటే చెప్పా, అక్క మంచిది ఏదన్నా మనం బిజినెస్ పెట్టుకుందామా, టిఫిన్ షాప్ ఏదన్నా పెట్టుకుందాం, ఇద్దరం ఖాళీగా ఉన్నాం, దానికి ఓకే అన్నారు. కానీ వెస్టేజ్ బిజినెస్ నో అన్నారు. బిజినెస్ లక్షణం అది. ఎందుకు అనంటే ఇక్కడ డబ్బు మహాలక్ష్మి, ఇక్కడ వెస్టేజ్ అంటే లక్ష్మీదేవితో సమానం. లక్ష్మీదేవి అందరికాడికి వెళ్ళదు. గురువు గారు ఒకటే చెప్తారు, నెత్తిన శనిగ్రహాలు ఉండే వాళ్ళకి వెస్టేజ్ అనేది అంటుకోదు, గ్రహాలు ఎప్పుడైతే పోతాయో వెస్టేజ్ బిజినెస్ అలా చెప్పంగానే ఇలా తీసుకుంటారు ఎవరైనా సరే అనేసి నాకు అనిపించి మీటింగ్ వెళ్ళి రాగానే వాళ్ళ ఇంటికి వెళ్ళా పార్వతి మేడం తీసుకొని. వెళ్ళంగానే మేడం స్నానానికని వెళ్తా ఇట్లాగే అసలు రూట్ గా మాట్లాడారు, ఏం మా ఇప్పుడు వచ్చావు అంటే బిజినెస్ అక్క దీని గురించి ఒకసారి మాట్లాడదాము అని అన్నాను. నాకు ఆ మాట ఇప్పటికి కూడా అసలు కళ్ళనీళ్ళు పడిపోతాయి. అవసరం లేదు, అదైతే నాకు చెప్పనక్కర్లేదు, వెళ్ళిపోండి నాకు పని ఉంది అంటే వేస్ట్ సోది మాటలు, వాళ్ళట్ట వీళ్ళిట్టారని 12 గంటల దాకా కూర్చుని మాట్లాడిన రోజులు ఉన్నాయి. మంచి అవకాశం, మన బిడ్డల భవిష్యత్తు 3 తరాలు మారుద్ది అనే విషయాన్ని చెవుని పెట్టుకోవాల అనేసి నాకైతే ఆ రోజు నేను ఒక్కదాన్నే వెళ్ళుంటే బాధపడేదాన్ని కాదు. మా అప్లైనర్ తీసుకెళ్లి అక్కడ నిలబెట్టి వాకిట్లోనే కనీసం కూర్చుందు రండి అని కూడా అన్నా. అలాంటి వ్యక్తిని తీసుకెళ్తే ఆ మాట మొహాన్ని అన్నారు. నేను గేట్ తీసుకొని మెట్లు దిగుతూ ఉన్నాను, ఎవ్వరు ఆ మాట అన్నారు. మా మేడం పార్వతి మేడం ఒకటే మాట అన్నారు, అక్క నీ సక్సెస్ స్టార్ట్ అయింది అనింది. నేను ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే నేను చనిపోయిన దాకా ఈ మాట గుర్తుపెట్టుకునే ఉంటా. నేను నీ సక్సెస్ స్టార్ట్ అయింది, ఇక్కడి నుంచి స్టార్ట్ చెయ్యి, నేనున్నా నీకు ముందు, నేను పోతుంటా, నా వెనక నువ్వు రా అన్నారు. నా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా సరే ప్రతిదీ మేడంతో షేర్ చేసుకుంటా, మేడం తోటి షేర్ చేసుకుంటా, మా మేడం సుమలత మేడంతో కూడా షేర్ చేసుకుంటా. ఎందుకంటే ఫస్ట్ స్టార్ట్ అయింది మేడం పార్వతి మేడం, నెక్స్ట్ మేడంతో జర్నీ చేస్తూ ఉండగా సుమలత మేడం గారు పరిచయం అయ్యారు. మేడం కూడా ఎవరో కూడా తెలియదు, నాకు చూస్తుండే వాళ్ళం అందరినీ, కానీ ఎవరికి తెలియదు. నా టీం అలాగే మా టీంలో కూడా గిరిజా మేడం అనేసి మేడం కూడా హాస్పిటల్ నర్స్ గా చేస్తుంది. నా మాట విలువిచ్చి నాతో పాటు జర్నీ చేస్తూ మేడం కూడా బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారు. మేడం కూడా చాలా కష్టపడుతున్నారు. అలాగే నా టీం టోటల్ టీం సింగరాయకొండ, కందుకూరు, కావలి ప్రతి ఒక్క టీం కూడా ప్రతిరోజు కాల్ చేస్తారు. తిమ్మ సముద్రం అందరూ కూడా కాల్ చేసి బిజినెస్ గురించి తెలుసుకుంటూ ఉన్నారు. నా ఆలోచన, నా గోల్ ఒకటి, నా మాట మీద గౌరవంతో ప్రతి ఒక్కరు కూడా మేడం మేము గెలుస్తావా, మాకు టీం రాలేదు,
మాకు ఎలాగా, మేము ఎవరు చెప్పినా వినడం లేదని ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు. అందరు కూడా ఆల్మోస్ట్ వినరు. వినిందాక మనమే వాళ్ళ వెంబడబడాల, మనమే వాళ్ళని మోటివేషన్ చేసుకోవాలి. వాళ్ళు వద్దు అన్నా సరే, ఈ రోజు వద్దు అని నేను ఆ రోజు ఆగిపోయానుంటే ఈ రోజు జూమ్ లో కూడా ఉండేదని కాదు. అదే బట్టలు, అదే పని, అదే ఇల్లు, అదే పిల్లలు, నా జీవితం కూడా మారేది కాదు. ఈ రోజు నేను ట్రావెల్ ఫండ్ తీసుకుంటున్నా, ఫారిన్ వెళ్ళే అవకాశం నాకు వచ్చింది. అదే వెస్టేజ్ అనేది నేను తీసుకోకుండా ఉండుంటే ఇంట్లోనే మగ్గే వాళ్ళమి. ప్రతి ఒక్క లేడీస్, గొప్ప ప్లాట్ఫారం లేడీస్ అందరికీ కూడా బయటకు ఒక్కసారి మీటింగ్ ఉంది అని అన్నప్పుడు మనకు కావలి, కందుకూరు, సింగరాయకొండ, వింజమూరు, ప్రతి చోట డిఎల్సిపి మీటింగ్స్, హోమ్ మీటింగ్స్, జూమ్ మీటింగ్స్. రాని వాళ్ళం కూడా జూమ్ లోకి వద్దాము, ఉదయాన్నే జూమ్ వస్తుంది, జూమ్ లోకి వద్దాము, తెలుసుకుందాము. ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇస్తున్నారు, తెలుసుకుందాము. నాకు కూడా ఎవ్వరూ రాలా. నా స్టేటస్ నన్ను మార్చింది. నేను ప్రోడక్ట్ స్టేటస్ పెట్టుకున్నా, నాకు టీం వచ్చింది. ఆ ఒక్క వ్యక్తి అడిగారు నన్ను, ఏంది రైస్ బ్రాన్ ఆయిల్ అని. ఆ మాట అనటంతో వాళ్ళ ఇంటికి వెళ్ళి బిజినెస్ గురించి చెప్పి ఐడి తీసుకుని ప్రోడక్ట్ వాడారు, నచ్చింది. మనం వేస్ట్ ఎన్ని స్టేటస్లు పెట్టుకునే కాడికి మన ఫొటోస్ వేస్ట్. మన ఫొటోస్ మనమే చూసుకుంటున్నాము, అందరూ చూసేది. ప్రోడక్ట్ పెట్టుకున్నాం, బిజినెస్ గురించి పెట్టుకుంటే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు అడుగుతారుగా. ఏదో ఒక రోజు ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక సమస్య అనేది రాకుండా ఉండదు. ఆ సమస్యకి మన దగ్గర ప్రొడక్ట్లు ఉన్నాయి, ఇన్కమ్ ఉంది, సంతోషం ఉంది, అన్నీ ఉన్నాయి ఇందులో. కానీ బయటికి రావాలంటే కష్టంగా ఉంది. అదే బూట్ క్యాంప్ నేను అనేది వెళ్లకుండా ఉంటే ఈ రోజు నేను నిలబడేదాన్ని కూడా కాదు. కన్సిస్టెన్సీగా చేపించింది మా అప్లైనర్. కన్సిస్టెన్సీగా ఫస్ట్ డిఎల్సిపి మీటింగు, బూట్ క్యాంపు, సెమినార్. కన్సిస్టెన్సీగా చెయ్యాలంటే ఫస్ట్ హోమ్ మీటింగు, ఫస్ట్ డిఎల్సిపి మీటింగ్, సెకండ్ డిఎల్సిపి మీటింగు, సెమినారు, బూట్ క్యాంపు. కన్సిస్టెన్సీగా అప్పుడు ఒక పర్సన్ అనే వ్యక్తి మన దగ్గర నిలబడతారు, బిజినెస్ గురించి తెలుసుకుంటారు. మొన్న అవార్డు ఫంక్షన్ లో అవార్డు తీసుకుంటూ ఉంటే నాకు ఒకటే అనిపించింది, ఇప్పుడు సిల్వర్, బ్రాంజ్ లో తీసుకోవడం నాకు నచ్చల. నిజంగా అయితే గుంపులో గోవిందగా ఉన్నింది. కానీ నేను తీసుకుంటే క్రౌన్ లో తీసుకోవాలా, క్రౌన్ లో ఖచ్చితంగా నేను తీసుకోవాలా. నా టీం 16 మందిని నాతో పాటు తీసివ్వాలా అక్కడ. వాళ్ళను కూడా సిల్వర్ లో, బ్రాంజ్ లో కాదు, వాళ్ళకు కూడా అలాగే నాతో పాటు వాళ్ళకు కూడా అవార్డు ఇప్పించాలా అనేసి నేను ఒక గోల్ పెట్టుకున్నాను. మా ఆర్థిక పరిస్థితులన్నీ కూడా వెస్టేజ్ ద్వారానే తొలగిపోతాయని బలంగా. ఎందుకంటే మనం ఏదనుకుంటే అది జరుగుద్ది. మన మైండ్ ఫస్ట్ ఫిక్స్ అవ్వాలి, వస్తది, చేస్తా, నిలబడతా. నెగిటివ్ అనేది రానికూడదు ఎప్పుడు కూడా. అదే సక్సెస్ మంత్రం. చేస్తా, వస్తది, టీం ఖచ్చితంగా వస్తుంది, నేను వెళ్తా, వాళ్ళకి చెప్తా, చేసేస్తా. ఇదే ఎప్పుడు అనుకుంటూ ఉంటే మా తిరుమలరావు సార్ ఫోన్ చేస్తాడు, మేడం ఎలాగా టీం డల్ గా ఉన్నట్టుందంటే, లేదు సార్ వస్తుంది సార్, చేద్దాం సార్. ఎప్పుడు మా సార్తో అదే చెప్తా నేను. మా సార్ అదే అంటారు, మేడం మీరు ఎప్పుడు నెగిటివ్ మాట్లాడరు, పాజిటివ్ గా అంటారు. గురువుగారు ఎంఎస్ఆర్ గురువు గారు ఒకసారి కాల్ చేసి పద్మ మేడం గుడ్ మార్నింగ్ అని చెప్తే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అంత పెద్ద వ్యక్తి నాకు ఫోన్ చేసి మేడం ఎలా ఉన్నారు, బాగున్నారా అని అంటుంటే నాకైతే అసలు చాలా హ్యాపీ అనిపించింది. సార్ మా ఇంటికి కూడా వచ్చారు, చాలా శివమణి సార్ వాళ్ళందరినీ, పిఎస్ఆర్ గురువు గారిని అందరినీ తీసుకొచ్చారు. నేను బ్రాంజ్ డైరెక్టర్ అవ్వగానే తీసుకొచ్చారు సార్. ఈ మధ్య కాల్ చేసి ఖచ్చితంగా టీం వస్తుంది పద్మ మేడం, ఖచ్చితంగా గెలుస్తారు. మా మనీషా మేడం డిగ్రీ స్టూడెంట్, ఎంత ఉంటది, చిన్నగా ఉంటది మేడం, ఆ మేడం 1,00,000 తీసుకోగా మీరు తీసుకోరారన్నారు. నాకు ఆ మాటకి చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. గురువు గారు అంత పెద్ద వ్యక్తి మనల్ని గుర్తు పెట్టుకొని ఒక్క మీటింగ్ లో గురువు గారు చూశారు అని అంటే ఆ వ్యక్తిని నెక్స్ట్ మీటింగ్ కల్లా వాళ్ళని పలకరిస్తారు, ఎలా ఉన్నారు మేడం అనేసి. అందరం కూడా గెలుస్తాము. నాకు అసలు నిజంగా చాలా హ్యాపీగా ఉంది.
సార్ నేను ఫస్ట్ ఇంట్లోకి వాడుకున్నప్పుడు 27 రూపాయలు వచ్చాయి. నా హైయెస్ట్ చెక్ సిల్వర్ లో ఉన్నాను ఇప్పుడు. నేను ట్రావెల్ ఫండ్ ప్రతి నెల మనకి ఈ బిజినెస్ లో 4 legs కంపల్సరీ. ఎందుకంటే 4 legs ఖచ్చితంగా వేసుకోవాలి. నేను జాయిన్ అయ్యి బ్రాంజ్ డైరెక్టర్ అయిన కాడి నుంచి నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్ లో ఎప్పుడూ లేను. ప్రతి నెల చెక్ తీసుకుంటానే ఉంటాను. నేను తీసుకోకుండా ఉన్న రోజులంటూ లేవు. ప్రతి నెల తీసుకుంటున్నాను. 4 లెగ్గులు రన్ చేసుకుంటూ నలుగురు టీముల్ని సమానంగా ఫీల్డ్ చేసుకుంటూ నలుగురికి మాట్లాడుకుంటూ ఉంటాను. నేను ప్రతిసారి కూడాను నలుగురితోటి సమానంగా మాట్లాడతాను. నా టీం కి ఎప్పుడు కూడా నేను సపోర్ట్ గా ఉంటూ నా టీం కి నేను ఎప్పుడైనా కూడా చెయ్యాలా, నేనున్నారా అండి, నేనున్నా చేస్తారండి అని అనేసి వాళ్ళకి వెళ్ళి చెప్పొస్తున్నాం. కానీ మనం ఇంట్లో ఉంటే ప్రయోజనం ఉండదు. వాళ్ళు కూడా 1 రూపాయి ఉంది అనేసి వచ్చారు. ఈ కంపెనీ చాలా విలువైన కంపెనీ. డబ్బు ఉంది, ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది, ఆనందం ఉందని చెప్పి మనం ఇంట్లో ఉంటే టీము ఇంట్లో ఉంటది. మనకు రూపాయి రాదు, వాళ్ళకి రూపాయి రాదు. ఇదేదో తెలియదు. కానీ వాళ్ళకి ఈ బిజినెస్ గురించి తెలుపుకుంటూ ముందుకెళ్తూ మేము మా టీంతో మా కావాలి టీము అందరం కూడా ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వెళుతున్నాము. నాకు ఈ రోజు జూమ్ అవకాశం ఇచ్చిన వింజమూరు టీం కి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నా గోల్ వచ్చేసి నా టీంలో ఒక 7గురికి 50,000 నా టీం కి ఇప్పించి నేను 1,00,000 తీసుకోవాలని 7 members కి ఇప్పించాలి అనేసి నేను గోల్ పెట్టుకున్నాను. థ్యాంక్ యూ సార్ నాకు ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినందుకు వింజమూరు టీం కి. థ్యాంక్ యూ మేడం. వండర్ఫుల్ సెషన్ మేడం. రియల్లీ అబ్బా సూపర్గా ఉంది మేడం. మీరు ట్రావెల్లో మైక్ తీసుకు మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది మేడం. మేము చూస్తుంటే మీ లీడర్షిప్ క్వాలిటీస్. స్టేజ్ Thank you, మీద sir. వెళ్ళి స్టేజ్ మీద కూర్చుంటారు. మిమ్మల్ని పిలిచినప్పుడు మీ పాత్ర వచ్చినప్పుడు చాలా చక్కగా మాట్లాడతారు. మీ వాయిస్ లో అంత బేస్ ఉంటుంది. చాలా అన్ని విషయాలు మాట్లాడతారు మేడం. మీరు కేవలం ఒక ఇస్త్రీ బట్టలు తోముకుంటూ మీరు ఒక మంచి స్థాయికి వెళ్ళటానికి మీరు చేసే ప్రయత్నం, మీరు చేసే హార్డ్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఇంకా పై స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. కొంతమందిని ఫీడ్బ్యాక్ తీసుకుంటాను మేడం. ఓకే సార్. జేవి కృష్ణ సార్, వింజమూర్తి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గ్రేట్ సెషన్ మేడం. చాలా వండర్ఫుల్ గా ఉంది మేడం. అసలు మీ పాజిటివ్ యాటిట్యూడ్ కే హ్యాట్స్ ఆఫ్ మేడం. థ్యాంక్ యూ సార్. ఎగ్జాక్ట్లీ వాట్సాప్ స్టేటస్ గురించి కానీ ప్రతి పాయింట్ విత్ ఇన్ 30 minutes నాన్ స్టాప్ గా అసలు వాయిస్ లో బేసే వండర్ఫుల్ మేడం. ఇది థ్యాంక్ యూ చాలా సార్. బాగా కనిపిస్తుంది మేడం. చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ సార్. ఆర్కే సార్, వింజమూరు. గుడ్ మార్నింగ్ పద్మ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వండర్ఫుల్ సెక్షన్ మేడం. వండర్ఫుల్. మీది వాయిస్ బేసు తగ్గిందే లే, మనం తగ్గేదే లేదు. మన గోల్ అనేది ముందుకు పోవాల్సిందే. ఎందుకంటే మీ వాయిస్లో బేసు మీకు మీ టీంలో ఉన్న 16 మందికి ఒక గోల్ ఇప్పియాలని మీ యొక్క సంకల్పం. మనం అవార్డు ఫంక్షన్లో బ్రాంజ్ సిల్వర్కి కాకూడదు, ఇంకేదైనా తీసుకోవాలని మీరు ఆ గోల్ని రీచ్ అవుతారు మేడం. వండర్ఫుల్ సెక్షన్. మన జూమ్లో 30 మంది ఉన్నారు. 30 మందిలో ఎవరైనా సరే ఈ మాటలుగా వింటే ఇన్స్పైర్ అయ్యి మీలాగా